హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మిస్టీరియస్ ప్లేస్ అయిన బెర్ముడా ట్రయాంగిల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ గురించి చాలామంది చాలా రకాలుగా అయితే చెప్తారు. అసలు ఏంటి దాని కథ ఏంటో పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. అదేవిధంగా 1945లో డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ఫైర్ అమెరికన్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రూతో అందరూ కలిసి సమూహంగా వెళ్తున్నారు, ట్రైనింగ్కి అయితే వెళ్తున్నారు. అయితే ఈ ఫ్లైట్స్ అన్నీ కలుపుకొని బేసికల్గా ఏమంటారంటే మిషన్ ఫ్లైట్ 19 అని ఈ సమూహాన్ని అయితే అంటారు. అదేవిధంగా ఫ్లోరిడా నుంచి టేకాఫ్ అయిన ఈ ఫ్లైట్స్ శరవేగంగా వెళ్తున్నాయి. దాదాపు 2 గంటల దాకా ప్రయాణిస్తూ ఉన్నాయి. క్రూ సభ్యులు వచ్చేసరికి 14 మంది దాకా ఉన్నారు. అదేవిధంగా అందులో ఉన్న క్యాప్టెన్ వచ్చేసరికి అతిపెద్ద క్యాప్టెన్ వచ్చేసరికి లెఫ్టినెంట్ చార్లెస్ క్యారోల్ ట్రైలర్ అయితే ఆయన క్యాప్టెన్ అనమాట. ఈయన బేసికల్గా కంట్రోల్ రూమ్ సభ్యులందరితో కూడా కోఆర్డినేట్ అవ్వడానికి చాలా సంసిద్ధంగా అయితే ఉన్నారు. అదే సమయంలో చాలా శరవేగంగా 2 గంటల పాటు ఆకాశంలో అలా ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా సడన్గా వాళ్ళ దగ్గర ఉన్న కాంపాస్ అయితే పనిచేయటం ఆగిపోయింది. ఆ విషయం వెంటనే వాళ్ళకి తెలియటం జరిగింది. మిగతా క్రూ సభ్యులు కూడా వాళ్ళ కంపాసులు పనిచేయకపోయేసరికి అందరూ కూడా టెన్షన్తో కెప్టెన్కి అయితే చెప్పడం జరిగింది. ఏమని, ఇలా మా దగ్గర ఉన్న కాంపాస్ అయితే పనిచేయట్లేదు, బేసికల్గా హ్యాండ్మేడ్ కాంపాస్ కూడా పనిచేయడం జరగట్లేదు అని చెప్పేసి ఇంకైతే చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇక్కడ మా దగ్గర కూడా కంపాస్ అయితే పనిచేయట్లేదు, అదేవిధంగా ఇక్కడ వాతావరణం కూడా చాలా విచిత్రంగా అయితే ఉందని చెప్పేసి మెసేజ్ అయితే రేడియో యాక్టివ్ ద్వారా పంపించడం జరిగింది. ఆకాశంలో ఉన్న ఆ మబ్బులు తీవ్రతకి అన్నిటికీ కూడా వీళ్ళందరూ కూడా మెక్సికో తీరంలో ఉన్నారేమని చెప్పేసి కెప్టెన్ మిగతా సభ్యులు అనుకుంటాం అయితే జరిగింది. అదే సమయంలో ఏంటంటే ఇంకా ముందుకెళ్తున్న సమయంలో అలాగా వీళ్ళు అనుకుంటున్నప్పుడు టైలర్ ఏమనుకున్నానంటే వాళ్ళ క్రూ సభ్యులు అందరూ కూడా కలిసి ఈస్ట్కి వెళ్తే కనుక అక్కడ మెక్సికోకు చేరుకునే అవకాశం ఉంటుంది అని అనుకుని ఈస్ట్కి ప్రయాణిస్తున్న సమయంలో అందులో ఉన్న ఒక క్రూ మెంబర్ వచ్చేసరికి ఇంకో ఫ్లైట్లో ఉన్న క్రూ మెంబర్ వచ్చేసరికి వెస్ట్కి వెళ్తే మనకి బెస్ట్ అనుకుని చెప్పేసి అలా వెళ్ళటం ప్రయాణించాడు. సమయంలో వాతావరణం బాగోక ఇంకా క్షీణించి సముద్ర తీరం కూడా అలలు బాగా విపరీతంగా అలలు వచ్చేసరికి ఇవే మెసేజ్ని రేడియో సిగ్నల్స్ ద్వారా మిగతా సభ్యులు కూడా పంపించాలనుకున్నప్పుడు అలాగా దాదాపు ఆ మెసేజ్ వెళ్ళకపోవడంతో ఆ వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఒకరికొకరు కమ్యూనికేషన్ అయితే డిస్కనెక్ట్ అయిపోయింది. సో అలాగా దాదాపు సాయంత్రం 7 గంటల దాకా అయిపోయింది, చీకటి పడిపోయింది, వాతావరణం అసలు బాగాలేదు. సో అలా వెళ్తున్న సమయంలోనే ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా మిస్ అవ్వటం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ ఫ్లైట్స్ అనేవి ఒక మిస్టీరియస్ పార్ట్గానే మిగిలిపోయింది. అయితే ఈ ఫ్లైట్స్ని కనిపెట్టడానికి ఒక ఆపరేషన్ కూడా మొదలుపెట్టారు. ఆ ఆపరేషన్లో మొత్తానికి 30 మంది దాకా ఉన్నారు. ఆ 30 మంది కూడా ఈ ఆపరేషన్ వచ్చేసరికి మోస్ట్ సెర్చ్డ్, అదేవిధంగా మోస్ట్ ఎక్కువగా ఎక్స్పెన్సివ్ సెర్చ్గా గుర్తించబడింది ఇది. అయితే ఈ ఆపరేషన్ మొదలుపెట్టి మొత్తం అంతా కూడా గాలించారు, మొత్తం తిరిగారు. అన్ని విదేశాల్లో కూడా విస్తీర్ణంగా నెతికి కూడా ఏ పార్ట్స్ కానీ ఏ యొక్క సిగ్నల్స్ కానీ ఏమీ దొరకపోయేసరికి నిజం చెప్పాలంటే దాదాపు ఈ కొన్నేళ్ళ నుంచి కూడా అక్కడ 3000 దాకా బోట్స్ మిస్ అయ్యాయి. అదేవిధంగా చాలా ఫ్లైట్స్ అయితే అక్కడ మిస్ అయ్యి ఆ ప్లేస్ వచ్చేసరికి జియోగ్రఫికల్గా చూసుకున్నట్లయితే మనకి ఆ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఫ్లోరిడా నుంచి బెర్ముడా నుంచి ప్యూర్టో రికా ఈ 3 ప్రదేశాలు కలిపి చూస్తే మనకి ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది. దీన్నే మనం బెర్ముడా ట్రయాంగిల్ లేదనుకుంటే డెవిల్స్ ట్రయాంగిల్ అని ఉంటాం. అంటే చాలా భయంకరమైన ట్రయాంగిల్లో ఇందులో బోట్స్ కానీ ఇందులో ప్లేన్స్ కానీ మిస్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇలా బెర్ముడా ట్రయాంగిల్ అయితే మనకి ఆచూకీగా ఇండికేషన్గా మనకైతే చూపించడం జరిగింది. ఈ ట్రయాంగిల్ స్క్వేర్ మైల్స్ వచ్చేసరికి 5 లక్షల దాకా స్క్వేర్ మైల్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది, ఏరియా అయితే ఉంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మీద చాలా పాస్ట్ స్టోరీస్ అయితే మనకు ఉన్నాయి. అందులో కొన్ని చూసుకున్నట్లయితే 1942లో క్రిస్టోఫర్ కొలంబస్ ఒక సమయంలో న్యూయార్క్ సిటీని కనిపెట్టడం కోసం అటువైపు వెళ్తున్నప్పుడు ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ కాంపాస్ పనిచేయలేదని చెప్పేసి అన్నారనమాట. అదేవిధంగా ఆకాశంలో ఒక వింత లైట్స్ కనిపించే, సముద్రంలో అలల బీభత్సం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి గుర్తించి చెప్పడం అయితే జరిగింది. ఇంకా దీంతో ప్రపంచవ్యాప్తంగా పాకేసరికి చాలామంది చాలా రకాలుగా దీని గురించి మాట్లాడుతున్నారు. చాలా రకాలుగా
ఎన్నో స్టోరీస్ అయితే అల్లుతున్నాడు. దీనికి సంబంధించి ఎన్నో పేర్లు అయితే పెట్టాడు. అందులో వచ్చేసరికి గ్రేవ్యార్డ్ ఆఫ్ ది అట్లాంటిక్ అని చెప్పేసి ఇంకా చాలా పేర్లు అయితే పెడతాం జరిగింది. అలా చాలా సంవత్సరాలు కొనసాగేసరికి 1964లో ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్పేసి చాలా రకాలుగా అయితే, అదేవిధంగా బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు కూడా ఆ సమయంలోనే పెడతాం జరిగింది. అదేవిధంగా ఒక ఆయన వచ్చేసరికి 1962 సమయంలోనే విన్సెంట్ హెయిస్ గ్యాడిస్ అనే ఒక ఆయన ద డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్పేసి ఆర్గోసీ అనే ఆర్టికల్ని అయితే ఆయన రాయడం జరిగింది. అందులో నిజంగానే బెర్ముడా ట్రయాంగిల్లో ఏమైతే జరిగిన విషయాలు యాజ్ ఇట్ ఈస్గా ఆయన అయితే చూసి చెప్పినట్టుగానే రాసి చెప్పారనమాట. అప్పుడు చాలా సెన్సేషనల్గా ఈ ఆర్టికల్ అయితే బాగా అమ్ముడిపోయింది. ఇంక ఈ ఒక్క ఆర్టికల్తో మొత్తం ఫేమస్ అయినా కానీ దీనికి సంబంధించిన ఎన్నో స్టోరీస్, అదేవిధంగా ఎన్నో బుక్స్, అదేవిధంగా ఎన్నో సాంగ్స్, ఎన్నో ఆర్టికల్స్ కానీ ఎన్నో మ్యాగజైన్స్ కానీ బెర్ముడా ట్రయాంగిల్ మీదే విస్తీర్ణంగా వచ్చి దీన్ని బాగా విపరీతంగా ఫేమస్ చేశారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ది బెర్ముడా ట్రయాంగిల్ అంటే ది డెవిల్స్ ట్రయాంగిల్ అని చెప్తూ ఉంటారు. 1918లో బెర్ముడా ట్రయాంగిల్లో ఒక సంగతి అయితే జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. యుఎస్ఎస్ దగ్గర ఒక నేవీ షిప్ అయితే, అదేవిధంగా చాలా పెద్ద నేవీ షిప్ అయితే, చాలా సర్వేగంగా వెళ్ళే నేవీ షిప్ అయితే ఉండేది. అదే యుఎస్ఎస్ సైక్లోప్స్. ఈ నేవీ షిప్ వచ్చేసరికి ఈ నేవీ షిప్లోనే వరల్డ్ వార్ 1లో గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కింద బాగా యూటిలైజ్ చేసుకున్నారు. 1918 మార్చ్ 4వ తారీఖున 306 మంది ఆ షిప్లో అయితే ఉన్నారు. అమెరికా నుండి బ్రెజిల్ వెళ్ళడానికి దాదాపు 300 మంది దాకా ఉన్నారు. అదేవిధంగా 11,100,000 టన్నులు మ్యాంగనీస్ కూడా పెట్టుకుని సముద్ర ప్రయాణం అయితే చేయడానికి బయలుదేరారు. అదేవిధంగా వెదర్ కానీ లేదనుకుంటే సముద్ర నీటి పరంగా విషయంలో కానీ అంతా కూడా క్లియర్గా ఉండేసరికి క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే సభ్యులకైతే, వాళ్ళ నేవీ సభ్యులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళ ప్రయాణం అయితే కొనసాగిస్తూనే వెళ్తున్నారు. అయితే ఈ షిప్ ప్రయాణించిన ప్రక్రియలోనే మధ్యలోనే మాయమైపోయింది. అది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉండిపోవటం అయితే జరిగింది. 1881లో ఎలెన్ హాస్టిన్. ఈ సంఘటన వచ్చేసరికి మనకి బేసికల్గా ఇది ఒక చాలా వెయిట్ ఎక్కువ ఉన్న 210 దాకా టన్నులు ఉన్న లగేజ్తో, టన్నులు ఉన్న ఈ బోట్తో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అదేవిధంగా అదే సమయంలో వీళ్ళకి కొంత దూరం వెళ్ళేసరికి ఒక షిప్ అయితే కనపడింది. ఆ షిప్ వచ్చేసరికి అందులో మనుషులు ఎవరు లేదు, కానీ లగేజ్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. ఎక్కడ వస్తువు అక్కడే ఉంది. అది చూసి ఈ ఎలెన్ ఆస్టిన్ అనుకున్నాడు అది కూడా తీసుకెళ్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని కూడా లగేజ్ని వెనకాల ఒక విధంగా ఒక బోట్ పెట్టుకొని ఒక బోట్ పెట్టుకొని మొత్తం 3 కూడా వెళ్తున్నాయి. వెళ్ళేసరికి ఇది సడన్గా మధ్యలో ఉండి మాయమైపోతుందో అందరికీ కూడా అయోమయంతో ఉండేసరికి ఇతను బైనాకులర్స్తో చూడటం జరిగింది. చూసేటప్పటికి అది ఎక్కడో ఉందని గమనించి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అదే ఒకేసారి మటుమాయమైంది. సో ఇవన్నీ కూడా స్టోరీస్ చూసి ఒక్కసారిగా భయపడి వెంటనే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత తన ఓనర్తో చెప్పాడు, ఇలా సంఘటన అయితే జరిగింది, ఇలా లగేజ్ ఉన్న షిప్తో అది గౌక్కుని మేము తీసుకొద్దాం అనుకున్నప్పుడు అది సడన్గా మధ్యలోనే మాయమైపోయింది అని అనుకుని ఇలా స్టోరీస్ చెప్పేసరికి ఇలా ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్ స్టోరీస్ అనేవి ఈ ఎలెన్ ఆస్టిన్ స్టోరీ కూడా ప్రాముఖ్యత అయితే పెరిగింది. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ఎన్నో మిస్టరీస్ అయితే ఉన్నాయి, అది మాత్రం వాస్తవం. ఇంకా బేసికల్గా బేస్లెస్ మాటలు వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఏలియన్స్ ఉన్నాయి, ఏలియన్స్ ఆ బోట్లు లాగేసుకుంటున్నాయి అని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఏదో మాన్స్టర్ క్రియేచర్స్ ఉన్నాయని చెప్పేసి అవి వెంటనే సముద్రంలో తుఫాన్లా క్రియేట్ చేసుకుని, సునామీలా క్రియేట్ చేసుకుని లాగేసుకుంటున్నాయి అని చెప్పేసి ఇలా ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. బట్ సైంటిఫికల్గా మనం వాస్తవంగా సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూద్దాం, మీకు చెప్తాను. ఇప్పుడు మన సోలార్ సిస్టంలో బేసికల్గా సౌత్ పోల్, నార్త్ పోల్ అని ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా ఈ కాంపాస్ అనేది నార్త్ పోల్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కాంపాస్ అనేది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల పనిచేయటం ఆగిపోతుంది. సో ఇది ఒక బేసిస్ వల్ల బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరే కాదు, మిగతా ఏ వేరియస్ ఆస్పెక్ట్స్లో అయినా, ఏ జియోగ్రఫికల్గా ఏ ఊరు వెళ్ళినా కానీ ఇదే జరుగుతూ ఉంటుంది. అందుకు ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు మనం సైంటిఫిక్గా. మనకు బేసికల్గా ఈ ఏవైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ లైన్స్ ఏదైతే ఉంటాయో నార్త్ పోల్ టు సౌత్ పోల్, సౌత్ పోల్ టు నార్త్ పోల్, ఆ లైన్స్ వచ్చేసరికి బేసికల్గా బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉండటం వల్ల ఈ అగోనిక్ లైన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ అగోనిక్ లైన్స్ అంటే బేసికల్గా ఇమాజినరీ లైన్స్. ఈ ఇమాజినరీ లైన్స్ అనేవి మనకి బేసికల్గా కనపడవు, కానీ
అక్కడ ఎక్కువగా బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉండటం వల్ల కాంపాస్ అనేది పని చేయకపోవడంతో ఈ విధంగా అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చారు. అదేవిధంగా ఇంకో రీజన్ వచ్చేసరికి ఇథెనిన్ హైడ్రేట్స్. ఈ రీజన్ వల్ల ఈ బేసికల్గా ఆస్ట్రేలియా సంబంధించిన సైంటిస్టులు ఈ రీసెర్చ్ చేయడంతో మిథైల్ బబుల్ అనేది ఫామ్ అవటం వల్ల కింద బబుల్స్లో ఏర్పడటం వల్ల పైన ఉన్న డెన్సిటీ అనేది ఏర్పడటం కష్టం, బోట్ నిలవటం కష్టం అని చెప్పేసి సైంటిస్టులు అయితే చెప్పడం జరిగింది. అందుకే బోట్లు లోపలికి వెళ్ళిపోవటం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. దీనికి జతగా ఏంటంటే సముద్రం కింద ఒకవేళ వాల్కనోస్ ఉంటే దానికి ఇది జోడైతే కనుక డెఫినెట్గా ఇది అనుకున్నట్టుగానే నిజం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ బేసికల్గా అయితే వాల్కనోస్ అనేవి బెర్ముడా ట్రయాంగిల్ కింద లేవు. సింపుల్గా చెప్పాలంటే బెర్ముడా ట్రయాంగిల్ అనేది మొత్తం చుట్టూ ప్రాంతం కూడా ఒక ఓషన్లో ఇలాంటి సాధారణంగా జరిగే అవకాశాలు ఉంటాయి. దీని గురించి మనం ఎన్నో వేరియస్గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ సముద్రం కాబట్టి ఎన్నో రకాలుగా వైపరీత్యాలు అయితే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రీసెంట్గా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు తెలియజేసింది ఏంటంటే అక్కడ ఎటువంటి ఎవిడెన్సెస్ అయితే లేవు, షిప్లు మునిగిపోయినట్టు, బోట్లు మునిగిపోయినట్టు, ప్లేన్స్ మునిగిపోయినట్టు ఎటువంటి ఆచూకీలు అయితే లేవని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే. సో బేసికల్గా సముద్రంలో ఏదైనా మునిగిపోయిందంటే పడిపోయిందంటే వాటి గురించి ఆచూకీ అనేది కనపడటం అనేది అసాధ్యం. సో ఇదే వాళ్ళందరూ కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్గా చూసుకోవాలంటే ఇవన్నీ బెర్ముడా ట్రయాంగిల్ గురించి సంబంధించిన ఏదైనా సరే స్టోరీస్ తప్ప, స్పెక్యులేషన్స్ తప్ప, ఏదో ఒక మిస్టీరియస్ ఆస్పెక్ట్లో చెప్పుకుంటాం తప్ప ఇంకా అంతమించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బెర్ముడా ట్రయాంగిల్ గురించి కంప్లీట్ వీడియో అయితే. మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.